వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయండి అని ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐఎఫ్డిఎస్, పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ ఈ రోజు నర్సంపేటలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి అధ్యక్షతగా ఏఐఎఫ్డిఎస్ డివిజన్ కార్యదర్శి మార్తా నాగరాజు వహించడం జరిగింది. అనంతరం వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారథి, పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్, ఏఐఎఫ్డిఎస్ జిల్లా అధ్యక్షులు జను రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పైసా గణేష్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు సిద్ధు, వంశీ, ప్రశాంత్, కళ్యాణ్, శ్యామ్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బంధు మనం ఎందుకు పిలుపునిస్తున్నాం, అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఆ విధానాలు ఏ విధంగా అవలంబిస్తున్నాయి, మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఇంతవరకు పాఠశాలలు పునఃప్రారంభమై పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు కానీ, యూనిఫామ్ కానీ, అలాగే పాఠశాలలు ప్రారంభమైన వెంటనే అల్పాహారం పెడతామని చెప్పారు. మెనూ ప్రకారం విద్యార్థులకు అల్పాహారం అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ పాఠశాల అల్పాహారం, మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అనేది అమలు చేయడం లేదు. ఈరోజు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నియోజకవర్గం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకులాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ కేజీ టు పీజీ వరకు, కానీ ఇప్పటి వరకు అలాంటి విధానాన్ని అమలు చేయలేదు. తక్షణమే కేజీ టు పీజీ విద్య అనేది ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అందించాలని, అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఈరోజు మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతున్నది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు, కనీస ఇరుకు గదులు ఉన్నాయి, అలాగే కనీసం టాయిలెట్, వాష్రూమ్స్, ఫర్నిచర్ లేని పరిస్థితి ఉన్నాయి. అలాగే విద్యార్థులు లేరు అనే సాకుతోని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 23,000 ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తున్నది. మన ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు 169 ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేరని మూసివేయడం సరైన పద్ధతి కాదని కూడా ఈరోజు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతున్నది. అలాగే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నది. ఇప్పటి వరకు లక్షలాది మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యి రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు మెగా డిఎస్సి కానీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కానీ ఎందుకు ఈ ప్రభుత్వం భర్తీ చేయలేకపోతున్నాయని కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతున్నది. ఈరోజు సంక్షేమ హాస్టల్ పరిస్థితి ఏంటి, అలాగే గురుకులాల పరిస్థితి ఏంటి, ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కానీ, జిల్లాలలో కానీ, నియోజకవర్గాల్లో కానీ ఎక్కడ ఇప్పటి వరకు గురుకులాలకు సొంత భవనాలు లేవని ఈరోజు ప్రతి గురుకులము అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. ఈరోజు కిరాయిలు కట్టలేక కూడా గురుకులాలు ఈరోజు మూసివేయాల్సిన పరిస్థితి కూడా మన యొక్క జిల్లాలో కానీ, రాష్ట్రాలలో కానీ, నియోజకవర్గాల్లో ఉండేదని కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ భూములని ఈరోజు కార్పొరేట్ వ్యవస్థకు అమ్ముతున్నాయి. ఈరోజు మీ పేద విద్యార్థులను చదువుకుంటామంటే కూడా ఈరోజు మాకు ఒక కాలేజీ కానీ, గురుకులాలు కానీ అందించలేని పరిస్థితి. మరి ఈరోజు ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థను పెంపొందించడానికి కోసం ప్రయత్నం చేస్తుందా, లేకుంటే ప్రభుత్వ విద్యా విధానాన్ని నాశనం చేయడానికి కోసం, అంటే ఉన్నవాడికి విద్య, లేని వాడికి విద్య అన్నని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తున్నా అనేది ఒక్కసారి అందరూ గమనించాల్సింది కూడా ఈరోజు మేము అడగడం జరుగుతున్నది. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి కోర్టు ఖర్చు పెట్టమని చెప్తున్నది, కానీ ఎక్కడ కోర్టు ఖర్చు పెడుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. అలాగే ఈరోజు పక్క రాష్ట్రం తమిళనాడులో ఫీజులపై నియంత్రణ చట్టాన్ని ఒకటి అమలు చేసింది. మరి ఈరోజు మన రాష్ట్రంలో ఎందుకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం ఇకపోతున్నది, విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ జరుగుతున్నది, ఆ ఫీజులపై ఎందుకు చట్టపరమైన నిబంధనలు ఎందుకు అమలు చేయలేకపోతున్నది అనేది కూడా మీరు ఒక విద్యార్థి సంఘం నుంచి మీరు డిమాండ్ చేయడం జరుగుతున్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.